మనకి రీసెంట్గా ఎంఎస్ ధోని గురించి వీరేంద్ర సెహ్వాగ్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడనమాట. అయితే ఏమన్నాడు అంటే, ఎంఎస్ ధోని వల్ల నా ఓడిఐ క్రికెట్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయేది, కానీ సచిన్ టెండూల్కర్ వల్ల నేను 2011 ఓడిఐ వరల్డ్ కప్ వరకు కూడా సర్వై అయ్యాను అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడనమాట. అయితే ఎందుకన్నాడు భయ్య అంటే, మీరు ఒకసారి 2007-2008 ఆ టైంలో చూసుకుంటే మనకి కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ జరిగింది, గుర్తుందా? ఇది శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇండియా ఈ మూడు పాల్గొన్నాయి. సో దాంట్లో మనం గెలిచాం. అయితే అప్పుడు ఈ కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్లో ఫస్ట్ 3 మ్యాచెస్లో చూసుకుంటే వీరేంద్ర సెహ్వాగ్ పర్ఫార్మెన్స్ అంత మంచిగా ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ 3 మ్యాచెస్లో అతను కొట్టింది కేవలం 81 రన్స్ మాత్రమే. మరి దీంతో ఫోర్త్ మ్యాచ్ నుంచి పక్కన పెట్టేశారనమాట వీరేంద్ర సెహ్వాగ్ని. సో ఎందుకంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పేసి. సో అక్కడితో ఆగిపోకుండా నెక్స్ట్ సిరీస్కి కూడా వీరేంద్ర సెహ్వాగ్ని సెలెక్ట్ చేయలేదు. అప్పుడు సెహ్వాగ్ డిసైడ్ అయిపోయాడు, అరే నేను సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, నన్ను టీం నుంచి కూడా పక్కన పెట్టారు, మరి టీం నుంచి పక్కన పెట్టినప్పుడు నా వల్ల ఉపయోగం లేదు కదా, సో ఇక రిటైర్మెంట్ ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇదే మాట వెళ్ళి సచిన్ టెండూల్కర్తో చెప్పాడు అనమాట. సో ఈ విధంగా ఉంది నా పరిస్థితి, నేను రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తే అప్పుడు సచిన్ టెండూల్కర్ ఒకటే చెప్పాడు అనమాట. ఏమని, ఒకసారి ఆలోచించు, నాకు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ ఎదురైంది. ఎప్పుడు 1999-2000 ఆ టైంలో నేను కూడా స్కోర్ సరిగ్గా చేయలేకపోయాను, నేను కూడా రిటైర్మెంట్ ఇద్దాం అనుకున్నాను. కానీ నేను కొంచెం టైం తీసుకున్నప్పుడు కొంచెం టైం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా నా బ్యాట్ నుంచి రన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు చూస్తే నీతో పాటు ఆడుతున్నాను. సో ఒకటే గుర్తుపెట్టుకో, ఇటువంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తాయి. సో నువ్వు కొంచెం టైం ఇవ్వు, సో దాని తర్వాత ఆటోమేటిక్గా నీ రన్స్ నుంచి స్కోర్ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇప్పుడు నువ్వే ఇటువంటి బిగ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కొంచెం సపోర్ట్ చేశాడు అనమాట. సో దాని తర్వాత మరి ఓకే అని చెప్పేసి నెక్స్ట్ సిరీస్కి సెలెక్ట్ అవ్వకపోయినా సరే సెహ్వాగ్ దాని తర్వాత సిరీస్లో మళ్ళీ సెలెక్ట్ అయ్యాడు. దాని తర్వాత పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనమాట. సో మరి దీని గురించి సెహ్వాగ్ మాట్లాడాడు. సో మరి అంతకుముందు నన్ను టీం నుంచి పక్కన పెట్టారు, దాని తర్వాత సచిన్ టెండూల్కర్ చూడటం వల్ల నేను రిటైర్మెంట్ ఇవ్వకుండా ఆగిపోయాను. సో దాని తర్వాత నేను 2011 ఓడిఐ వరల్డ్ కప్ వరకు కూడా ఆడగలిగాను, ఓడిఐ వరల్డ్ కప్ గెలవడానికి కూడా. సో దాని తర్వాత దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా సో మరి ఆ రోజు తీసుకున్న డెసిషనే కారణం అని చెప్పేసి సెహ్వాగ్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.